దేవుడు దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషను దైవజనుడు అందుకొని ఉండగా బైబిల్ మిషన్ అంతటిని ఒక దేవమందిరముగా తయారు చేయడానికి మన యొక్క బైబిల్ మిషన్ని ప్రేమ దుర్గముగా తీర్చిదిద్దడానికి ప్రయాసపడినటువంటి గొప్ప ఆత్మీయ తల్లి మన మధ్యలో ఉన్నటువంటి డాక్టర్ జె ప్రేమిలా సెల్వరాజ్ అమ్మగారు. వారు బైబిల్ మిషన్ యొక్క సేవ ఎలా చేయాలి, బైబిల్ మిషన్ యొక్క నడక ఎలాగుంటుంది, బైబిల్ మిషన్ యొక్క పాట ఎలాగుంటుంది, బైబిల్ మిషన్ యొక్క క్రమం ఎలాగుంటుంది, బైబిల్ మిషన్ యొక్క వరస ఎలాగుంటుందో, సేవ అంటే ఏంటని సుఖము ఎరుగక సుఖమంతటిని త్యజించి ప్రయాసపడి మనందరం ఈ స్థితిలో ఉండడానికి, బైబిల్ మిషన్ అంతా కూడా ఈ స్థితిలో గొప్పగా ఉండడానికి కారణమైన ఏకైక తల్లి మన యొక్క ఆత్మీయ తల్లి అయిన ప్రమీలా సెల్వరాజ్ అమ్మగారు. బైబిల్ గ్రంథములో ఉన్న దేవుని యొక్క వాక్యమును ఎలాగన బోధించాలో, ఏ రీతిగా సేవ చేయాలో, దేవుని యొక్క పద్ధతులు ఏమై ఉన్నాయో, దైవజని యొక్క వరుస ఏమైందో, ఆ దైవజని సహవాసములో నేర్చుకున్న విషయాలు భాగ్యమంతటిని కూడా ఒక వరుసలోకి తీసుకొచ్చి ఇప్పుడు మహిమలో ప్రవేశించారు. అట్టి గొప్ప తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ స్మరించుకుంటూ దయచేసి అందరం మౌనంగా కూర్చోండి. మరి మీకు తెలుసో తెలీదు, మన సభలు జనవరిలో జరగబోతున్నాయంటే డిసెంబర్ 26వ తారీఖు నుండి జనవరి 26వ తారీఖు వరకు అమ్మగారు మహాసభల ప్రాంగణానికి వెళ్ళి అక్కడ మోకరించి ప్రార్థన చేసేవారు. సోమవారం కాకాంతోట పనంతా ముగించుకొని చీకటి పడిపోయిన తర్వాత డిసెంబర్ నెలలో అంత చీకటిగా ఉండేది. మన సభల స్థలంలో గ్రౌండ్లో లైట్లు ఉండేవి కాదు. అయినా సరే చీకట్లోనే వెళ్ళిపోయి ఆ బిల్డింగ్ దగ్గర ఉన్న మెట్ల మీద పట్టాయి ఉంటే పట్టాయి వేసుకొని అలా కూర్చొని నెల రోజులు ప్రార్థన చేసినటువంటి ప్రార్థనా పర్రాలు. ఆ తల్లి యొక్క ప్రార్థనే ఇప్పుడు మన అందరినీ ఈ స్థితిలో నిలబెట్టింది. తెల్లవారుజామున 3ంటికి లేచి అమ్మ ప్రార్థన చేయడమే కాకుండా అక్కలందరినీ కూడా ప్రార్థన చేయడానికి రండి అని తీసుకెళ్ళి టవర్లో వారు ఏ సమస్య వచ్చినా ప్రార్థన చేయించారు గనక ఆ ప్రార్థనమే బలమే మనందరినీ ఈరోజు నిలబెట్టింది. మన ప్రెసిడెంట్ అయ్యగారికి, అనిల పాపకి అమ్మే అని అందరూ అనుకుంటున్నాం. అయ్యగారిని, మన ప్రెసిడెంట్ అయ్యగారిని, పాపను, కుటుంబాన్ని ఎలా ప్రేమించారో బైబిల్ మిషన్ అంతటిని కూడా అలాగే ప్రేమించారు. ఆ ప్రేమలో ఏమాత్రం కూడా తక్కువ లేదు. నేను హాస్పిటల్లో చూడడానికి వెళ్ళినప్పుడు అమ్మకి ఏంటంటే అయ్యా ఈ కిడ్నీ ఇలాగా సమస్య వచ్చిందండి, డయాలసిస్ చేస్తున్నారు, మళ్ళీ ఇంకో సమస్య లివర్ గురించి, థైరాయిడ్ గురించి ఇవన్నీ చెప్తున్నారు. ఎందుకండి అమ్మగారికి ఇలాగ అయింది అని మీరు అందరూ అనుకోవచ్చు. నేను అనుకున్నాను అమ్మగారి యొక్క ఈ పరిస్థితికి కారణం మనమే అని నేను అంటున్నాను. ఎందుకో తెలుసు అంటారా? అమ్మ మనందరికీ ముందు నిలబడింది. మనందరికీ ముందు నిలబడి బైబిల్ మిషన్ అంతటికి కూడా ముందు నిలబడింది. ఎవరు రాళ్ళేసినా, ఎవరు బాణాలేసినా, ఎవరు ఏం చేసినా నేనున్నాను అని ప్రార్థనా శక్తితో, వాక్య శక్తితో, సన్నిధి శక్తితో అలాగా ఎదరు నిలబడింది. రాళ్ళు ఇసిరినా, ఏదని తగిలినా ఎదరు ఎవరు నిలబడతారో వారికే తగులుతాయి. ఎదరు అమ్మగారు నిలబడ్డారు, వెనకాల మన ప్రెసిడెంట్ అయ్య గారు నిలబడ్డారు, వారి వెనకాల మన అందరం ఉన్నాం. కాబట్టి మన కొరకు నిలబడి చివరి వరకు మరణాన్ని కూడా భయపడలేదు. నన్ను ఎలా తీసుకెళ్తావు చూస్తావు అని మరణాన్ని ఆపేశారు అక్కడ. అంత ప్రార్థనా శక్తి కలిగిన తల్లి గనక మనందరి కొరకు ఈ రోజున మహిమలో ప్రవేశించి వారక్కడ చేసే ప్రార్థన, నేను అనుకుంటానమ్మా చనిపోయిందని వార్త అనగానే మనమందరం బాధపడుతున్నాం. కానీ పరలోకంలో అందరూ మనోళ్ళే. వాళ్ళందరూ ఎంత ఆనందంతో, సంతోషంతో అమ్మగారి ఇక్కడికి వచ్చారని ఎంత ఉత్సాహంతో ఉంటారో అనుకొని అలాగ నేను ఆనందంతో ఆ విషయాలను జ్ఞాపకం చేసుకున్నాను. కాబట్టి ఈ రోజున ఈ కార్యక్రమం అంతటిని కూడా ఇలాగను మనందరిని ఆదరించడానికి అమ్మను గురించిన ఆ విలువైన మాటలు అందించిన మాథ్యూస్ గారికి కూడా మా కృతజ్ఞతలు అందరికి కూడా తెలియజేస్తున్నాము. మన కార్యక్రమాన్ని జరిగించుకుందాం. మన ఆరాధన కార్యక్రమంలోకి వెళ్దాం. దయచేసి అందరం కళ్ళు మూసుకున్నట్లయితే భూస్థాపన ఆరాధన కార్యక్రమాన్ని జరిగించుకుందాము.